బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభం కానుంది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి సిట్ బృందం చేరుకుంది. కేసీఆర్ ను ఒక్కరిని విచారణకు అనుమతించే అవకాశం ఉంది. ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరించారు. కేసీఆర్ విచారణను సిట్ అధికారులు వీడియో రికార్డింగ్ చేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలో కేసీఆర్ నివాసం పరిసరాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలు భారీగా రానున్న నేపథ్యంలో ఆంక్షలు విధించారు. మరి కాసేపట్లో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభం కానుంది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి సిట్ బృందం చేరుకుంది. కేసీఆర్ ను ఒక్కరిని విచారణకు అనుమతించే అవకాశం ఉంది. పార్టీ నేతలు ఇతర సిబ్బందికి అనుమతిని నిరాకరించారు. కేసీఆర్ విచారణను సిట్ అధికారులు వీడియో రికార్డింగ్ చేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలో కేసీఆర్ నివాసం పరిసరాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలు భారీగా రానున్న నేపథ్యంలో ఆంక్షలు విధించారు. మరి కాసేపట్లో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభం కానుంది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి సిట్ బృందం చేరుకుంది. కేసీఆర్ ను ఒక్కరిని విచారణకు అనుమతించే అవకాశం ఉంది. పార్టీ నేతలు ఇతర సిబ్బందికి అనుమతిని నిరాకరించారు. కేసీఆర్ విచారణను సిట్ అధికారులు వీడియో రికార్డింగ్ చేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలో కేసీఆర్ నివాసం పరిసరాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలు భారీగా రానున్న నేపథ్యంలో ఆంక్షలు విధించారు. మరి కాసేపట్లో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభం కానుంది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి సిట్ బృందం చేరుకుంది. కేసీఆర్ ను ఒక్కరిని విచారణకు అనుమతించే అవకాశం ఉంది. పార్టీ నేతలు ఇతర సిబ్బందికి అనుమతిని నిరాకరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక లైవ్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి, మరి కాసేపట్లో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక దానికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి. రైట్, ప్రస్తుతం ఇది ఒక అంటే ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ గా జరిగింది అని చెప్పి దీని మీద ఇప్పుడు సంచలనంగా మారిందని మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఈ రోజు విచారణకి రావాల్సింది అని చెప్పి నోటీసులు డైరెక్ట్ గా ఎక్కడైతే నందినగర్ లో ఉన్న ఆయన నివాసానికి అంటించారు ఇటు సిట్ అధికారులు. అయితే దీనికి సంబంధించి ఒక రచ్చ కూడా కొనసాగింది. ఏంటంటే ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎర్రవెల్లికి వచ్చి నన్ను విచారించాలి అని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి అంటే మీ శాసనసభ సంబంధించి అదే విధంగా ఇటు అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం చూస్తే మీది నందినగర్ నివాసమే కాబట్టి దాని ప్రకారమే మేము అక్కడికి వచ్చి మాత్రమే మేము ఏదైతే ఈ విచారణ అయితే కొనసాగిస్తామని చెప్పేసి అన్నారు. అదే విధంగా ఈ రోజు 3 గంటలకి అంటే ఫిబ్రవరి 1వ తారీఖు 3 గంటలకి ఖచ్చితంగా మీరు నందినగర్కి వచ్చి దీనికి హాజరు కావాలి అని చెప్పేసి చెప్పారు. అదే విధంగా ఈ రోజు 9:30కి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు భారీ కాన్వాయ్తో సీఎం కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అదేవిధంగా ఈరోజు పూర్తిగా
ఇదొక హై డ్రామాగానే కొనసాగుతుందనే చెప్పుకోవాలి శ్రీజ. ఏంటంటే పూర్తిగా అంటే హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇప్పుడు నిరసన సెగ అంటిందని చెప్పుకోవాలి. అంటే మాజీ ముఖ్యమంత్రి తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తి ఆయనని విచారించడం ఏంటి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అసలు ప్రభుత్వాలకు అసలు సంబంధమే ఉండదు, ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్లకు మాత్రమే సంబంధం ఉంటుంది. అయినా సరే ఇప్పుడు ఇంతకు ముందు హరీష్ రావుని చేశారు, కేటీఆర్ని చేశారు, సంతోష్ రావుని చేశారు. ఇప్పుడు ఆయన వయసు పైబడిన వ్యక్తిని అంతా అంటే ఇప్పుడు హింసించడం అవసరమా విచారణ పేరుతో అని చెప్పేసి కూడా ఒక పక్క మాట్లాడుతున్నారు. కానీ సిట్ అధికారులు మాత్రం ఖచ్చితంగా అంటే సెక్షన్ సిఆర్పిసి 160 ప్రకారం ఖచ్చితంగా ఆయనను విచారించాల్సిందే, ఆయన దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి అనేది మాత్రం తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పి ఇటు సిట్ అధికారులు అయితే దీనికి అంటే విచారణకు హాజరు కావాలని కోరారు. అదేవిధంగా ఈ రోజు ఆల్రెడీ ఇటు నందీనగర్కి మాత్రం కేసీఆర్ చేరుకున్నారు. అదేవిధంగా నందీనగర్లో ఉన్న ఆయన నివాసం ఏదైతే ఉందో పూర్తిగా పోలీస్ స్టేషన్ లాగా మార్చేసిరనే చెప్పుకోవాలి. ఏదైతే పూర్తిగా అంటే ఎక్విప్మెంట్ తీసుకొచ్చా ఆల్రెడీ జూబ్లీ హిల్స్ పిఎస్ నుంచి ఎక్విప్మెంట్ తీసుకురావడం, అలాగే చైర్స్ తీసుకురావడం, ఒక రూమ్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ రూమ్గా మార్చడం, ఇదంతా చూడొచ్చు మనం. అంటే పూర్తిగా అంటే ఆ నందీనగర్ నివాసం దగ్గర ఇంకా ఏ కార్యకర్తలు అక్కడికి రాకుండా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడే చేరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు అంటే ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉన్నారో కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి ఇలా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరితో ఇటు ఒక పక్క మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక పక్క జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ నోటిఫికేషన్ అయిపోయింది. దీనికి సంబంధించి కూడా కొంచెం మాట్లాడే అవకాశం ఉంటుంది, మీటింగ్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. సో ఆ తర్వాత ఖచ్చితంగా అంటే వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చినట్టే తెలుస్తుంది. అదేవిధంగా విచారణకి కూడా హాజరయ్యే టైంకి ఒకళ్ళని తీసుకొచ్చుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఎవరిని తీసుకెళ్తారా అనేది కూడా చూడాలి. మాజీ ఐజీ రామచంద్రరావు ఉన్నారు, అక్కడే సంతోష్ రావు ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరిని ఆయనతో పాటు ఉంచుకుంటారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్కళ్ళకి పర్మిషన్ ఇచ్చింది సిట్టు బృందం, మరి ఆ ఒక్కరు ఎవరనేది ఇంకాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇటు నందీనగర్ నివాసం దగ్గర ఏ కార్యకర్త ఉండకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు పోలీసుల మీద ఉంది కాబట్టి అసలు అక్కడ ఎవరిని ఉంచే పరిస్థితి లేదు. కానీ మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కార్యకర్తలతో పాటు ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన తెలంగాణ భవన్లోనే అందరూ ఉన్నారు. అక్కడ కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేసింది ఇటు డిపార్ట్మెంట్. మరి దీనికి సంబంధించి అంటే పూర్తిగా 5,000 మందికి పైగా అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంటే తెలంగాణ భవన్ ఇప్పుడు ఒక ఖచ్చితంగా అంటే ఒక వార్ రూమ్గా మారిపోయిందనే చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ కార్యకర్తలు ఎక్కడికక్కడ అంటే ఒక రకంగా చెప్పాలంటే నిరసనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అది అంటే ఒక్క హైదరాబాదే కాదు అన్ని జిల్లాల్లో ఇదే ఉంది అనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఈ రోజు 3 గంటలకి ఈ విచారణ కొనసాగుతుంది. ఈ విచారణ మరి ఎన్ని గంటలు ఉండబోతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే మరి 2-3 గంటలు చేస్తారు అని చెప్పేసి అంటున్నారు, కానీ మరి ఇంకా ఎంతసేపు కొనసాగిస్తారనేది ఇంకా పూర్తిగా తెలిసే అవకాశం ఇంకొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది శ్రీజ. ఇప్పుడు జరిగే విచారణలో కేసీఆర్ ని ఏ ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉందంటారు? అంటే డెఫినెట్గా ఇంతకు ముందు కేటీఆర్ని, హరీష్ రావుని అదేవిధంగా సంతోష్ రావుని ఎలాంటి ప్రశ్నలతో అడిగారో అవే ప్రశ్నలు ఇక్కడ కూడా రిపీట్ అవుతాయి అని అయితే అంటున్నారు. ఎందుకంటే 2023 ఎన్నికల సమయంలో అఫిడవిట్లకు సంబంధించి అలాగే ఎలక్టరల్ బాండ్స్ గురించి అంటే అంత అమౌంట్ అంటే దేశంలోనే 4వ ప్లేస్లో ఉంది. అంటే ఎలక్టరల్ బాండ్స్ ద్వారా ఎక్కువ ఫండ్స్ వచ్చాయి అని చెప్పే పార్టీ బీఆర్ఎస్ 4వ ప్లేస్లో ఉంది. మరి ఆ పార్టీల్లో మరి ఈయనకు ఎలా వచ్చింది, ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, పైగా ఇచ్చిన కంపెనీలు కూడా మంచి లాభాల్లో లేవు అని ఇలాంటివి కొన్ని విమర్శలు ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భాల్లో అవే క్వశ్చన్స్ రిపీట్ చేస్తారా? మరి ఇంకా చెక్ పవర్ ఎవరి దగ్గర ఉంది అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర ఉందా, లేకపోతే ఫార్మర్ మినిస్టర్ హరీష్ రావు దగ్గర ఉందా, లేకపోతే మీ దగ్గర ఉందా అనే క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇవన్నీ కొట్టిపారేసింది ఇటు బీఆర్ఎస్ క్యాడర్. ఏంటంటే అంటే తప్పుడు ప్రచారాలు చేయొద్దు, అంటే మాకు ఈ క్వశ్చన్స్ రేజ్ అవ్వలేవు కానీ మేము అవి బయట చెప్పకూడదు అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఏదేమైనప్పటికీ ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి ఇటు నిపుణులు మాత్రం అంటున్న సందర్భం. ఏదేమైనప్పటికీ
ఏదైతే ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం అయినప్పటికీ దీంట్లో ఇప్పటికీ ఇంకా రెండు సంవత్సరాలుగా విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. మరి ఈ విచారణ ఇంకెన్నాళ్ళు కొనసాగుతుంది అనే క్వశ్చన్ కూడా ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా ఏదైతే ఈ రోజు జరగబోతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది ఇదే లాస్ట్ విచారణ అని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ విచారణ తర్వాత ఖచ్చితంగా కేసులు ఉంటాయి అని అంటున్నారు. మరి ఈయన దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, లేకపోతే ఈయనకు తెలిసి చేసిందా లేకపోతే తెలియకుండా చేసిందా, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరి మీద, అంటే దాదాపు ఏదైతే 8,000 మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి అని అంటున్నారు. మరి ఆ ఫోన్లన్నీ ఎవరెవరి అయ్యాయి, అందులో ముఖ్య నేతలు కూడా ఉన్నారు అని అంటున్నారు. కాబట్టి మరి ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది శ్రీజ. ఇప్పటి వరకు మనం చూసుకుంటే కేటీఆర్ని కానీ హరీష్ రావుని కానీ 7-8 గంటలు అయితే ప్రశ్నించడం జరిగింది. మరి కేసీఆర్ని ఎంతసేపు విచారించే అవకాశం ఉందంటారు? 2 నుంచి 3 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏజ్ దృష్ట్యా, ఆయన ఓపికని బట్టి నాకు తెలిసి ఈ బృందం కూడా పూర్తిగా 2 గంటలు చేస్తుంది అని అంటున్నారు. మరి చూడాలి మరి ఎలా ఉండబోతుంది. అంటే 2 గంటలు చేస్తారా? ఎందుకంటే మనం కేటీఆర్ని హరీష్ రావుని చేసిన విధానం చూసాము. దాదాపు 10:30కు పిలుచుకొని 11 గంటల నుంచి దాదాపు 7 గంటల వరకు ఇది కొనసాగింది. మరి అదే విధంగా కొనసాగుతుందా, లేకపోతే ఒక 2 సంతోష్ రావుని జరిగినట్టు అంటే 7 గంటలకు వదిలేశారు, 3 గంటలకు తీసుకొస్తే మరి అంత సమయం ఏమైనా తీసుకుంటుందా బృందం అనేది కూడా చూడాలి. మరి ఏదేమైనప్పటికీ ఆయన వయసును ముందర పెట్టుకొని వీళ్ళు విచారిస్తున్నారు కాబట్టి అంటే డెఫినెట్గా దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంది ఇటు సిట్టు బృందం. మరి ఆ వయసుని బట్టి వీళ్ళు ఒక 1-2 అవర్స్లో ఇది ముగిస్తారా, లేకపోతే 2-3 అవర్స్లో ముగిస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది శ్రీజ. అరిక రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అయితే ఆందోళన చేస్తుంది. మరి పోలీస్ బందోబస్తు ఏ విధంగా ఉంది? డెఫినెట్గా అంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఒక హై అలర్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ నిరసనల సెగ తగులుతుంది. అంటే ఒక రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తికి ఇలాంటి విచారణ పేరుతోని హింసిస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, అలాగే బీఆర్ఎస్ క్యాడర్. అంటే ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ స్కామ్ ఈ స్కామ్ అంటుందే తప్ప కేసులు ఎక్కడ పెట్టడం లేదు. పెట్టకుండా ఉండి ఇంకా ఇప్పుడు విచారణలు అని చెప్పి ఇంకొక ముందరేసుకున్నారు. మరి ఇలాంటి సందర్భాల్లో అంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేక ఇవన్నీ తీసుకొస్తుంది అని చెప్పేసి అంటున్నారే తప్ప అసలు జనరల్గా అంటే ఏదైతే ఈ విచారణ కొనసాగి ఈ విచారణ తర్వాత ఏదైనా పురోగతి సాధిస్తుందా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఆల్రెడీ ఇటు ఒక పక్క పోలీస్ భద్రత అయితే ఏర్పాటు చేశారు. అంటే ఒక పక్క ఇటు నందినగర్లో ఎంత భద్రత ఏర్పాటు చేశారో అదేవిధంగా తెలంగాణ భవన్ దగ్గర కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా 10,000 మంది పోలీసులు ఇదే ఇష్యూలో ఉన్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా అంటే జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఎక్కడైనా అవకతవకలు జరిగే అవకాశం ఉంది అంటున్నారు, గొడవలు అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే చూస్తూనే ఉన్నాం, ఎక్కడికక్కడ దిష్టి బొమ్మలు కాల్చడం చూస్తున్నాము. పైగా ఇవాళ మార్నింగ్ నుంచి చాలా మందిని అటు నేతల్ని అలాగే ఓయూ స్టూడెంట్స్ని అరెస్టులు చేశారు, హౌస్ అరెస్టులు చేశారు. అంటే ఎక్కడ అంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఒక పక్క అయితే మాత్రం హౌస్ అరెస్టులు చేసి కూర్చున్నారు. కాబట్టి ఇప్పుడు మరి బీఆర్ఎస్ క్యాడర్తోని ఇప్పుడు ఆల్రెడీ కొనసాగుతుంది. కాబట్టి ఒక పక్క మనం చూస్తూనే ఉన్నాము, నందినగర్లోనే ఇప్పుడు నేతలతో ఆల్రెడీ మీటింగ్లో ఉన్నారు కేసీఆర్. మరి దీని తర్వాత ఇటు సిట్టు విచారణకు హాజరవుతారు. మరి దీని తర్వాత ఎంతసేపు ఉంటారు, ఎంతసేపు కొనసాగుతుంది, మరి ఆయనకు వేసే క్వశ్చన్స్ ఏంటి? ఎందుకంటే ఇప్పటి వరకు మనము ఊహించుకున్నదే తప్ప బయట అంటే అధికారుల నుంచి కావచ్చు, నాయకుల నుంచి కావచ్చు ఎలాంటి అంటే ఈ క్వశ్చన్స్ అడిగారు లేకపోతే ఇలాంటి ఆన్సర్స్ వచ్చాయి అని మాత్రం మనకి ఇంతవరకు తెలియదు. మరి ఈ తర్వాత అంటే కేసీఆర్కి సంబంధించిన విచారణ ముగిసిన తర్వాత మరి ఏమైనా సాక్ష్యాధారాలు వచ్చాయా, ఏమైనా పురోగతి వచ్చిందా ఈ కేసులో అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ హారిక.